మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మెగాభిమానులు ఉద్దేశించి ఆల్ ఇండియా చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ చిరంజీవి ఫ్యాన్స్ కి అందరికీ కూడా ఇక్కడ సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఎందుకు ఏర్పాటు చేశారు ఏంటి అనేది ఒకసారి మనం ఆల్ ఇండియా చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి స్వామినాయుడు గారు. నమస్తే అండి. అందరికీ మీటింగ్ సారాంశం దేని గురించి మీటింగ్ పెట్టడం జరిగింది? అందరికీ నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మెగాభిమానుల ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది. ఎన్నికలు దగ్గరలోకి వచ్చేసినాయి కాబట్టి ఇక్కడ ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని మా బాధ్యత ఏంటి, జనసేన పార్టీతోటి సంఘీభావం తెలియజేస్తూ సమన్వయం చేస్తూ వారికి అండగా జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకు అండగా ఉండి ఈ పోల్ మేనేజ్మెంట్ సక్రమంగా జరగాలంటే ఏం చేయాలి, ఈ పోల్ మేనేజ్మెంట్లో అందరికీ సహకరించే విధంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఖచ్చితంగా మేమందరం కూడా కష్టపడి ఈ పోల్ మేనేజ్మెంట్ బాగా చేసి 80% పైబడి ఓట్లు వేసే విధంగా మనం బాగా కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మెగాభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఆశించకుండా పార్టీకి పనిచేసి అత్యధిక మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు నెగ్గించాలని చెప్పి అంత నిర్ణయం తీసుకున్నాం. ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నాగబాబు గారు కానీ, నాగబాబు గారు సత్యమణి పద్మజ గారు కానీ, వరుణ్ బాబు కానీ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటారు? మెగాస్టార్ చిరంజీవి గారు ఎలా పాల్గొనే అవకాశం కూడా ఉంటుంటారు? పవన్ కళ్యాణ్ గారు కోరితే కుటుంబం మొత్తం వచ్చి ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పిలుపు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన పిలిస్తే డెఫినెట్ గా ఎవరైనా వచ్చి ఇక్కడ ప్రచారం చేసి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. అది మీరు ఎన్నికలు మొదలైనప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం చిరంజీవి యువత అధ్యక్షులుగా మీరు పర్యటన చేస్తారు. ప్రజల స్పందన రాష్ట్రం మొత్తం కూడా జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఏమైనా ఉంది? మా రథసారథి శ్రీ నాగేంద్ర బాబు గారు 21 నియోజకవర్గాలు పర్యటించమని చెప్పారు. అదేవిధంగా 2 ఎంపీ స్థానాల్లో పర్యటించమని చెప్పారు. అన్ని చోట్ల సమన్వయ కమిటీలు వేసి సంఘీభావం తెలియజేసి అందరితో మీటింగ్స్ రెగ్యులర్ కండక్ట్ చేయమని చెప్పారు. కాబట్టి అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి జనసేన సపోర్ట్గా మీ అఖిల భారత చిరంజీవి యువత ప్రచారంలో పాల్గొని డోర్ టు డోర్ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఎంత మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా అత్యధిక మెజారిటీ తోటి పవన్ కళ్యాణ్ గారు నెగ్గిపోతున్నారు. మా అంచనాల ప్రకారంగా 1,00,000కు పైబడి ఆయన మెజారిటీతో నెగ్గుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.